అవును, పాండిచేరిలో గాంజా దాగి మజా చేస్తూ అభం శుభం తెలియని 9 సంవత్సరాల బాలికను అతి దారుణంగా రేప్ చేసింది ఇగో ఈ 6గురే. బలవంతంగా రేప్ చేస్తున్నప్పుడు పాపకు ఊపిరాడక చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా రేప్ చేసిర్రు. ఇప్పుడు ఏంది, బాడీని ఏడబెట్టాలనో అర్థం కాక కాళ్ళు చేతులు కట్టేసి డ్రైనేజ్ లేసిర్రు. మా అంటే ఏమైతది, పోలీసోళ్ళు పట్టుకపోతారు, కొడతారు, కొట్టిన దెబ్బలకు మందులు కూడా ఇస్తారు, జైల్లో పెడతారు, ప్రతి పూట అన్నం కూడా పెడతారు. సంపుతారా, కాల్ చేస్తారా, ఏమైతది? గొప్ప దేశం సార్ మనది. ఒక మైనర్ బాలికను అతి దారుణంగా రేప్ చేసిందిగో వీళ్ళే అని తెలిసినా ఇక్కడున్న పోలీస్ అధికారి ఈ 6గురిని గన్నుతో కాల్చి పడేయాలనుకున్నా చట్టాలు ఒప్పుకోవే. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఏ సంక్రాంతికో దీపావళికో ఒక్కొక్కరిని చంపుతూ పోతే వీళ్ళ టోకెన్ నంబర్ వచ్చే లోపు వీళ్ళ వయసు అయిపోయి వీళ్ళే చచ్చిపోతారు. తప్పు చేసింది వీళ్ళే అని తెలియగానే కిందికెళ్లి మిదికెళ్లి గుసాయిస్తే లంజ ఒడుకులు అక్కడ సావక బ్రక్కక చంపుమని వేడుకోవాలి. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడే రేపనే పదానికి అంతమవుతుంది. అప్పటి వరకు నువ్వు కూడా నీ ఇంట్లో నుండి ఆడబిడ్డ బయటికి పోతే వచ్చే వరకు అరిచేయిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. ఆడబిడ్డను కామం కళ్ళ మధ్యలోకి పంపుతున్నాం. అడవిలో జంతువుల కన్నా దారుణం. ఈ రోజు ఆడ జరిగింది, రేపు నీ ఇంట్లో జరగదన్న నమ్మకం లేదు. జై హింద్.